గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఈరోజు నేను చికెన్ చేద్దామని కిచెన్కి వెళ్ళాను అన్నట్టు. కిచెన్కి వెళ్తే అక్కడ ఏమైందంటే సడన్గా చేస్తాను సగమే చేశాను అన్నట్టు. సగం చేస్తా అంటే నా రూమ్లో పాటు ఇంకొక వేరే వేరే రూమ్స్ ఉంటాయి అన్నట్టు ఇళ్ళనే. ఇక్కడ వాళ్ళందరూ వచ్చారన్నట్టు. వాళ్ళందరూ వచ్చేసి ఇక్కడ పక్కన ఏదో జపనీస్ ఫెస్టివల్ అవుతుంది అంటే నన్ను కూడా తీసుకెళ్తున్నారు అని అడిగారు అన్నట్టు. అంటే వస్తావా అని అడిగితే సరే నేను వస్తాను అని చెప్పిన. కానీ చూస్తే వాళ్ళు 10కి వెళ్దాం అనుకున్నారు, కానీ తీరా చూస్తే వాళ్ళు 9:30కే స్టార్ట్ చేద్దాం అనుకుంటారు. మనం చూస్తే లాగు. మనం ఏం చేసినాం, 9:15కి స్టార్ట్ చేసాం. 45 మినిట్స్లో అయిపోతుంది చికెన్ అని నాకు స్టార్ట్ చేసాం. కానీ వాళ్ళు 9:30కే వచ్చేసి డోర్ దగ్గర ఉన్నారు అన్నట్టు కిచెన్ రూమ్లో. సో ఇట్లా డోర్ కొట్టేసి పోతున్నా అడిగితే ఇక సడన్గా ఏం చేసిన అంటే డైరెక్ట్ పక్క పెట్టేశాను అన్నట్టు. చికెన్ కర్రీ అండుతున్నట్టే పక్క పెట్టేశాను అన్నట్టు. పక్క పెట్టేసి ఇక కిందకి వచ్చేసి సాక్స్ తీసుకొని షూ వేసుకొని అలాగా బయట నడుచుకుంటూ వస్తున్నాను అన్నట్టు. బయట చూస్తే కొంచెం వర్షం పడుతుంది అన్న, అందుకోసం అందరం గొడుగులు క్యారీ చేస్తాను. చాలా మంచిగా అనిపించింది నాకు బయటకు వస్తే. అక్కడ నా ముందు నడుస్తున్నాడు చూసిన అతను నీరజ్, ఆయన గొడుగు నాకు ఇచ్చాడు అన్నట్టు. నేను కొత్తగా వచ్చాను కదా, నాకు అసలు ఇక్కడ ఏం అర్థం కాలేదు. మనకి ఇప్పుడు చూసేదంతా అది మా దగ్గర ఉన్న సెలూన్ షాప్, అది కటింగ్ షాప్. అది ఇక్కడ చాలా కటింగ్ రేట్లకి అయితే చాలా పగిలిపోతుంది అండి. కానీ చూడండి ఎంత మంచిగా ఉన్న ఇల్లులు ఇక్కడ. ఇదంతా నేనున్న దగ్గరనే ఇదంతా. చూడడానికి ఇల్లు చూస్తే పాత ఇల్లు లెక్క ఉంటాయి, కానీ చాలా మోడర్న్గా ఉంటాయి లోపల. మనం రోడ్ దాటేటప్పుడు కూడా జాగ్రత్త దాటాలి, చూసుకొని దాటాలి. అక్కడ ముందు సిగ్నల్స్ పడతాయి మనకి. మనం దాటేటట్టు ఒక సింబల్ ఉంటుంది, అది అక్కడికి అది వచ్చినప్పుడే మనం దాటాలన్నట్టు. ఇది యూ అంటే ఏంటంటే ఊబాన్ అనేది అన్నట్టు. ఊబాన్ అనేది స్టేషన్ అన్నట్టు. ఇది ఒక అండర్ గ్రౌండ్ ట్రైన్స్ సంబంధించింది. నాకు పాపం గొడుగు ఇచ్చాడు, చూపెట్టాను కదా గొడుగు, అది రెడ్ కలర్ ఉన్నది ఇచ్చిన, అది ఆయననే ఇచ్చాడు. నీరజ్ బ్రో ఇచ్చారు నాకు. చాలా మంచిగా అనిపించింది పాపం. చాలా హెల్ప్ఫుల్గా ఉన్నారు ఇక్కడ కొంతమంది. చాలామంది హెల్ప్ఫుల్గానే ఉన్నారు, అందరూ మంచిగా ఉన్నారు. బికాజ్ కొత్తగా వచ్చాను కదా, సో కొత్తగా వస్తే వాళ్ళు మనకి ఏం తెలియదు అన్నట్టు. కొన్ని భాషకి ఇక్కడ అర్థం కాదు కదా. ఇక వెంటనే వచ్చేసి టికెట్ తీసుకున్నట్టు. టికెట్కి చాలా ఖర్చు అయింది అనుకో, 4.1 యూరోస్ అయింది అనుకుంటా నాకు తెలిసి టికెట్కి. మొత్తం రౌండ్ ట్రిప్ నాకు 8.1 8.2 యూరోస్ అయింది అన్నట్టు. సో పెట్టాలి కదా, మనీ పెట్టకుండా మనం ఎక్కడికి వెళ్ళలేం కదా. చాలా మంచిగా ఉన్నది మనకి యూబాన్ స్టేషన్. చూడండి ఎంత మంచిగా ఉన్నది, నీట్గా ఉందో. ఇక ట్రైన్ వచ్చింది, ట్రైన్ లోపల కూర్చున్నాను అన్నట్టు. కూర్చొని అలా చిల్ అవ్వకుండా అటు ఇటు చూసాను అన్నట్టు. మంచిగా అనిపించింది, స్టేషన్స్ ఇట్లా పోతుంటే అట్లా మంచిగా అనిపించింది. నేను దిగే స్టాప్ వచ్చేసింది అన్నట్టు. చూసారా పక్కన పేరు అవపడుతుంది, నాకు అది చదవడం రాదు, అందుకని నేను చదవలేకపోతున్నాను. నాకు తెలిసి ఇది ఏమంటారు అంటే సెంట్రల్ స్టేషన్ అంటాడు, కానీ హాఫ్ అని ఏదో అంటారు. ఇట్లా ఈ స్టేషన్ నుంచి బయటకు వచ్చిన వెంటనే చూడండి ఎంత మంచిగా డైరెక్ట్ ఇట్లా మెట్ల నుంచి బయటకు వచ్చిన వెంటనే ఇలా అవుపడ్డది నాకు. ఇక వెంటనే ఫోన్ తీసి వెంటనే క్యాప్చర్ చేస్తాను అన్నాడు. మొత్తం ఎంత బాగుంది కదా. చాలామంది ఇక్కడ అంతా రాత్రి వరకు ఇక్కడే ఉంటారట వాళ్ళు. ఫ్రైడే ఫ్రైడే మొత్తం ఇక్కడ ఎంజాయ్ చేస్తారట. ఫ్రైడే థర్స్డే సాటర్డే మొత్తం ఎంజాయ్ చేసి సండే పూట చిల్ అవుతారట. మొత్తం ఇంట్లోనే పడుకుంటారు. సండే పూట అయితే రోడ్డు మీద ఒక్కరు ఉండరండి ఇక్కడ. చాలా మంచిగా ఉంటుంది, రోడ్లు అంతా ఖాళీ ఉంటుంది, మనం నడుచుకుంటూ పోవచ్చు, చాలా నీట్గా ఉండొచ్చు. చూడండి ఎంత మంచిగా ఉన్న వ్యూ. అవన్నీ చాలా చాలా పెద్ద పెద్ద బ్యాంక్స్, హోటల్స్ అక్కడ అన్నీ. నెక్స్ట్ ఇంకోటి షిప్ ఉంది, షిప్లో మేబీ తిప్పుతారు అనుకుంటా. ఎంత కాస్ట్ మనకు తెలియదు, ఎందుకంటే మనం బడ్జెట్ ఫ్రెండ్లీ కదా. చూడాలి ఫస్ట్. చూడండి ఎంత మంచిగా ఉండదు. రైట్ సైడ్ కొంచెం కన్స్ట్రక్షన్ అవుతుంది. ఈ ముందు మనకు అవపడేది నాకు తెలిసి కామర్స్ బ్యాంక్ అనుకుంటుంది. నేను పర్టికులర్గా ఆ బ్యాంక్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇది మంచిగా ఉన్నట్టు. నేను ఇలా అకౌంట్ ఓపెన్ చేద్దాం అనుకుంటున్నా ఫ్రీ ఆఫ్ కాస్ట్. అంటే మనకి 1 మంత్కి 5 యూరోస్ కట్ అవుతాయి అన్నట్టు. వాళ్ళు సర్వీస్ ఛార్జ్ తీసుకుంటారు, మిగతా అంతా ఫ్రీ ఆఫ్ కాస్టే. నేను అలా తీసుకుందాం అనుకుంటున్నాం. ఇక వెంటనే నడుచుకుంటూ పోతున్నాం అన్నట్టు ఆ జపనీస్ ఫెస్టివల్ దగ్గరికి. నేను ఏమనుకున్నా అంటే ఇక్కడ చెరువు ఉన్నది కాబట్టి ఇక్కడనే వాళ్ళు చేస్తారనుకున్నాం. సో అక్కడ నిల్చుంటే సడన్గా చూస్తే నా పక్కన ఎవరు లేరు. సో వాళ్ళు ఎక్కడో దూరంగా వెళ్ళిపోతున్నారు, టకటక వెళ్ళిపోతున్నారు. చూడండి ఈ స్టేషన్ ఇక్కడ, ఈ సెంట్రల్ స్టేషన్ నుంచి బయటకు వచ్చిన వెంటనే నాకు ఇది ఇట్లా ఇట్లా ఎంత మంచిగా ఉంది చూడండి. రోడ్ ఎంత పెద్దగా, బిల్డింగ్స్ బాబా ఎంత బాగున్నాయండి. మనకి హోటల్స్ ఉన్నాయండి, సూపర్ అంటే సూపర్ ఉన్నాయి. దాని ముందు మనకి కార్లు, పెద్ద పెద్ద కార్లు ఉన్నాయి. ఆహా సూపరే సూపర్. చూడండి ఎంత బాగుంది ఇక్కడ. చూడు సిటీ వ్యూ ఎంత గోల్డ్ కలర్, ముందు చెరువు. బా సూపర్ ఉన్నది, చాలా బాగా అనిపించింది నాకు ఇది చూస్తా అంటే. వెంటనే అక్కడ మీరు చూస్తున్న ఇది పెద్ద హోటల్ అండి, చాలా పెద్ద హోటల్, చాలా పెద్ద పెద్ద కార్లు దీని ముందు ఆగినాయి. ఎంత పెద్దగా అంటే డైరెక్ట్ కోట్లే అనుకుంటా నాకు తెలిసి. అంత కాస్ట్లీ కార్లు ఇవి. చాలా మంచిగా అనిపిస్తుంది చూస్తుంటే, కొత్తగా అనిపిస్తుంది. మనం ఇండియాలో 1-2 చూస్తాం, కానీ ఇక్కడ చూస్తే మొత్తం అదే ఉన్నాయి. సడన్గా నేను నడుచుకుంటూ పోతుంటే మొత్తం రోడ్డు మీద అందరు సైకిల్స్ పట్టుకొని పోతున్నారు అన్నట్టు. ఏంటి సైకిల్స్ పట్టుకొని పోతున్నారంటే పెద్ద పెద్ద సౌండ్ సిస్టమ్స్ ఉంటాయి కదా, పాటలు పెట్టుకొని. ఒకటే సైకిల్ మీద ఇద్దరు కూర్చొని తొక్కుతారు, ఒకటే సైకిల్ ముగ్గురు కూర్చొని తొక్కుతారు. అలాంటి వెరైటీ సైకిల్స్. కొన్ని మన రిక్షాలు ఉంటాయి ఇచ్చిన, రిక్షాలు కూడా ఇక్కడ నేను చూసాను అన్నట్టు. కొన్ని దాని మీద ఇంకా ముందు తొక్కుకుంటే ఇంకా సౌండ్ సిస్టమ్ పెట్టారు అన్నట్టు. మళ్ళీ వీళ్ళందరూ ఎంతమంది ఉన్నారంటే దాదాపు ఒక 1000 మంది ఉన్నారు సైకిల్ మీద తొక్కుని పోతున్నాం. మళ్ళీ వాళ్ళకి మొత్తం పోలీసులు సెక్యూరిటీ. మళ్ళీ చూడండి ఆ బ్లూ కలర్ లైట్ తిరుగుతున్నాయి ఇష్టం అవన్నీ. వాళ్ళందరూ పోలీసులు కార్లు వాళ్ళు అందరు తిరుగుతున్నారు. చాలా నీట్గా ఒక పద్ధతిగా పోతున్నారు. అంతమంది పోతున్నా కూడా వాళ్ళు చూసారా, వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు కొంచెం గ్యాప్ అనేది వాళ్ళ మధ్యలో.
అది నాకు బాగా అనిపించింది. చూడండి ఎంత మంచిగా పోతున్నారో. రోడ్లు కూడా చాలా నీట్‌గా ఉన్నాయి కదా! చూడండి. అప్పుడే వర్షం పడ్డది. అందుకోసం నీట్‌గా బ్లాక్‌గా మెరుస్తాంది రోడ్లు. అగో చూసారా లైట్లు పెట్టుకొని, సౌండ్‌లు పెట్టుకుంటూ పోతున్నారు వాళ్ళందరూ. చాలా మంచిగా అనిపించింది. చాలా గట్టిగా ఒర్రుకుంటూ పోతున్నారు. అంటే వాళ్ళ లైఫ్ అంతే అంతే చిల్ అవ్వకుంటా మాట్లాడుకుంటూ పోతూనే ఉంటారు. వాళ్ళు ఎంత పని చేస్తారో అంత ఎంజాయ్ చేస్తారట ఇక్కడ. అందుకోసం వాళ్ళకి ఎక్కువ స్ట్రెస్ అనేది తీసుకోరట వాళ్ళ మైండ్‌కి. ఇక చూడండి మనం ఇక నెక్స్ట్ జాపనీస్ ఫెస్టివల్ దగ్గరికి వెళ్తున్నాం. అక్కడ స్టార్ట్ అయ్యానట్టు. ఇది జాపనీస్ ఫెస్టివల్ స్టార్ట్ అయితే ఇక్కడ హ్యాంబర్గ్లో మనకి ఇట్లా బాంబులు పేల్చుకుంటా పెడుతున్నారు అన్నట్టు. చాలా మంచిగా అనిపించింది. ఎందుకంటే చాలా అవుతుంది ఈ బాంబులకి ఇట్లా చూసేసి మనము యూజువల్గా మనకి రామణాసురం కాల్చినప్పుడు వరంగల్లో మనకి పేలుస్తారు మన ఏరియాలో. అంటే ఇంకా ఇండియా మొత్తంలో చాలా చాలా ఏరియాలో పేలుస్తారు అనుకో. కానీ ఇది పేలుస్తుంటే నాకు ఒకటి బాధాకరంగా ఒకటి అనిపించింది. ఏంటంటే ఆ సౌండ్కి చాలా బాతులు అనేవి ఇటు దిక్కు వస్తున్నాయి అన్నట్టు. ఇక నేను ఒక ఫోటో తీసాను చూడండి ఎంత మంచిగా వచ్చింది. ఇక అయిపోయింది టైం అయిపోయింది. ఇక అంతా ఫెస్టివల్ అంతా కూడా చాలా మంచిగా అనిపించింది ఫెస్టివల్. జనాలందరూ ఒకటేసారి వచ్చారు. కానీ అంత జనాలు ఉన్నా కూడా చాలా పద్ధతిగా నీట్గా వచ్చారు. ఇక మళ్ళీ మనం తిరిగేసి ఉబాన్ స్టేషన్కి వచ్చేసామన్నట్టు. మనం వెళ్ళాలి. చూడండి ఎంతమంది పోలీసులు ఉన్నారో వాళ్ళందరూ చెకింగ్ అన్నట్టు. మనకి ఇక్కడ మాత్రం కంపల్సరీ టికెట్ తీసుకోకుండా ప్రయాణించదు అసలు. పగిలిపోతుంది అన్నట్టు ఫైన్లు. మనం కంపల్సరీ టికెట్ తీసుకోవాలి. అక్కడ టికెట్ మిషన్స్ ఉన్నాయి కదా దూరంగా మీకు అవపడ్డది అనుకుంటా తీసుకున్నాను నేను టికెట్. మొత్తం కలిపేసి నాకు 8.2 అయింది. 8.2 ఇండియన్ కరెన్సీలో ఎంత అవుతుందో మీరు ఒకసారి చెప్పండి నాకు. ఇక ఫైనల్గా నేను నా డెస్టినేషన్కి వచ్చేసాను అన్నట్టు. మా ఇంటి దగ్గరికి వచ్చేసాను అన్నట్టు. ఇక అయిపోయింది. ఇక ఇంటికి వెళ్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.